దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ పొద్దున్న లేచారా, ప్రార్థన చేసుకుంటున్నారా? బెల్లంపల్లి మీటింగ్స్ అవుతున్నాయి. కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో కూడా 21 దినం ఉపవాస ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. శక్తివంతమైన ప్రార్థనలు, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ విడుదల ఉంటుంది. అది 21 days కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి జరుగుతూనే ఉన్నాయి. అక్కడ కూడా సాటర్డే, సండే కూడా ఆరాధనలు ఉంటాయి. మీరు వెళ్ళండి. 21 days ప్రామిస్ ల్యాండ్లో ఇది జరిగేది. ఎందుకంటే మీ అందరు ఆత్మీయ మేలు పొందాలంటే ప్రార్థన శక్తి వాక్యం. బెల్లంపల్లిలో కూడా మీటింగ్ జరుగుతున్న 9, 10, 11. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, సోర్స్ ఏంటంటే దేవుడే. నీ సోర్స్ ఎవరు? దేవుడే. నీ బలం ఎవరు? దేవుడే. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో నీ ప్రతి స్థితిగతులు మార్చబడతాయి. నీ సమస్యకి పరిష్కారం, నీ వేదనకి విడుదల అనేది దేవుని యొద్ద నుంచి. మనిషిని నమ్మకు, లోకం వైపు చూడకు, నీ ప్రభువుని మీద నమ్మకం పెట్టుకో. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే ఇదే రక్షణ దినం. నీ హృదయాన్ని యేసుకి ఇవ్వండి. చదువుతున్నాను ఒకటే మాట చూడండి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనసు నీ మీద అనుకున్నవాడు నువ్వు పూర్ణ శాంతి గలవాన్ని కాపాడదు, ఇయ్యలేను అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే విశ్వాసం ఉంచేవాడిని దేవుడు ఏంటంట కాపాడతాడు. మనసు దేవుని మీద అనుకుంటే పూర్ణ శాంతి, విశ్రాంతి, సమాధానం, నెమ్మది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను కాపాడతాను, నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. నిన్ను కాపాడేదను, నీకు సమాధానం ఇచ్చేదను. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నా మనసు ప్రభు మీద అనుకోవాలా, నేను ఆయన మీద నమ్మకం ఉంచాలి అనే ఒక్క మంచి ఆలోచనతో మీరు ముందుకు సాగండి. కొత్త సంవత్సరంలో గొప్ప బ్లెస్సింగ్ మీరు చూస్తారు. మీరు మీ కుటుంబాల్లో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం పరలోకంలో, బంధకముల నుంచి విడిపించు, రోగ సమస్యల నుంచి విడిపించు, అప్పుల బాధ, కోర్టు కేసులు చాలా మందికి ఉన్నాయి నాయన, వారిని విడుదల దయచేయండి. ఎవరైతే శత్రు చేతులు నలుగుతున్నారో విడిపించి, విడిపోయిన కుటుంబాలను కట్టు, కుటుంబాల శోధన తొలగించి, ఆత్మీయ నేత్రములు తెరిచి, ఆధ్యాత్మిక మనోబలమి, సంఘాలు, సేవకులకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఉజ్జీవం, గొడవలు, కొట్లాట్లు మా సేవకులు, సంఘాల మధ్యలో బ్రేక్, క్రైస్తవ సమాజంలో ఐక్యత, కుటుంబాల ఐక్యత, ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలను కాపాడండి. అంతేకాక ఆరోగ్యాలు ఇవ్వండి నాయన. ఎవరైతే ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే ఉన్నారో వారిని బ్లెస్ చేస్తూ నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచి ఆరోగ్యాలతో సుఖ జీవనం గడుచు సంవత్సరంలో అందరికీ మీరు దయచేసి ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ జాషువా జనరేషన్ అపోస్తు మినిస్ట్రీ లేవాలని రాజ్యం కట్టబడాలి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి.